హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లెమన్ రైస్ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దామా. లెమన్ జ్యూసు, చిల్లీ పేస్టు, చనాదాలు, గ్రౌండ్ నట్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, మస్టర్డ్ సీడ్స్, ఆవాలండి, కోకోనట్ పౌడర్, కొరియాండర్ లీవ్స్, ఆనియన్స్, టర్మరిక్ పౌడరు, డ్రై చిల్లీ తగ్గట్టుగా అండి, కర్రీ లీవ్స్ అండి. ఓకే, చూసారు కదా, మనం అన్నీ రెడీగా ఉన్నాయండి. మనం ఇప్పుడు తయారు విధానం చూద్దాము. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. చూడండి, ఆయిల్ వేసాము. ఇప్పుడు మనము గ్రౌండ్ నట్స్, చనాదాలు రెండు ఫస్ట్ గ్రౌండ్ నట్స్ వేసుకున్నాము. చూడండి, గ్రౌండ్ నట్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు తీసేస్తాము. తీసి పక్కన బౌల్లో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పెట్టుకుంటాను. ఓకే, ఇప్పుడు చనాదాలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను. ఓకే, రెండు ఒకటేసారి వేయచ్చు కదా అంటారు. రెండు ఒకటేసారి వేయకూడదండి, ఎందుకంటే గ్రౌండ్ నట్స్ మాడిపోతాయి, అందుకని వేయలేదు. చనాదాలు మనకి బ్రౌన్ కలర్ షేప్లో వస్తేనే తీసేయాలండి. చూడండి, వచ్చాయి కాబట్టి తీసాను. చూడండి, గ్రౌండ్ నట్స్, చనాదాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. ఆవాలు, ఓకే, ఆవాలు వేసామండి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుంటాము. ఉమ్మన ఉంటారు నువ్వు. కర్రీ లీవ్స్కొని వేసుకున్నామండి. చూడండి, కరివేపాకు, డ్రై చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, చూస్తున్నారు కదండి. ఓకే 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 కొంచెం వేగిన తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నామండి. చూడండి, ఓకే, చూడండి. ఇప్పుడు చిల్లీ వేసాం కదా, చిల్లీ పేస్టు, అది కొంచెం కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. ఓకే, ఆ విధంగా చూడండి. ఓకే, ముందుగానే రైస్
కుక్ చేసి పెట్టుకున్నామండి చూడండి. ఓకే, ఇంకా ఇవన్నీ ప్రాసెస్: కోకోనట్ పౌడరు, లెమన్ జ్యూసు, టర్మరిక్, సాల్ట్, కొరియాండర్ లీవ్స్, గ్రౌండ్ నట్స్, చనాదాలు ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా. ఈ పేస్ట్ని మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూద్దాం ఏ విధంగా కలుపుతామో. చూసేద్దామా? అన్నీ రెడీగా ఉన్నాయి కదా, కలిపేయడమే ఇంకా. చూడండి రైస్ చూడు ఎంత బాగుందో. లెమన్ రైస్కి మెత్తగా ఉండకూడదండి, పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. ఓకే చూడండి, పొడి పొడిగా బాగుంది కదా. ముందుగా పసుపు వేసుకుంటామండి చూడండి. వేసుకున్నాం కదా. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాను చూడండి. అంతా ఒకసారి వేస్తే మనం కలవదని అంతే, ఆ విధంగా వేసుకుంటే కలుస్తుందని మొత్తం అలా స్ప్రెడ్ చేస్తాం. ఓకేనా? చూడు ఈ విధంగా. ఇప్పుడు పసుపు సాల్ట్ వేస్తున్నాం కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే, అలా ఆ విధంగా. ఓకే, ఇప్పుడు లెమన్ జ్యూస్ మిక్స్ చేసుకోవాలండి రైస్లో చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పేస్ట్ని మొత్తం చూడండి ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి. ఓకే, చూస్తున్నారు కదా. మనకు 70% అయిపోయిందండి లెమన్ రైస్, ఇంకా కొంచెం చూడండి. ఓకే, ఈ విధంగా కలుపుకున్నాం కదా. కొబ్బరి పొడి వేసుకుంటానండి చూడండి. ఈ విధంగా మనకు లెమన్ రైస్ కలర్ వచ్చేసిందిగా చూడండి, ఎంత బాగుందో. నాకైతే తినేయాలనిపిస్తుందండి, తినేస్తాను ఎందుకంటే ఆకలి వేస్తుంది. చూస్తానంటే నోరు అనిపిస్తుందండి, తినేస్తామండి. ఇంకా ఆ విధంగా కొబ్బరి పొడి వేసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటామండి చూడండి. కొత్తిమీర వేసాం కదా, ఈ విధంగా వేసి కలుపుకుంటామండి కొత్తిమీర కూడా. చూడండి ఫైనల్గా ప్లేట్లోకి వచ్చేసింది. చూడండి ఎంత అందంగా ఉందో లెమన్ రైస్. చూడండి చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఇంకా తినేయండి. ఓకే చూడండి. ఓకే, ఫైనల్గా అయిపోయింది కదండి. ఇప్పుడు మీరు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ మొత్తం చూడండి. చూసిన తర్వాత కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఇంకా ఏ రెసిపీ చేయాలనో చెప్పండి, ఆ రెసిపీని చేసి వీడియో చేస్తాం. ఓకేనా? బాయ్.